అమెరికాతో వార్తలు. మొదటిగా బ్రిక్స్ సమావేశంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అలాగే సౌత్ ఆఫ్రికాలకు మధ్య జరిగిన సమావేశంలో వాతావరణం గురించి వచ్చి నరేంద్ర మోడీ గారు వాతావరణం అనేది కేవలం ఒక అభిప్రాయం కాదు, అది ఒక నైతిక విధి అని చెప్పారు. అంతేకాకుండా 2070 నాటికి నెట్ కార్బన్ జీరో లక్ష్యాన్ని చేరుకుంటుంది అని కూడా చెప్పారు. సెల్ఫ్ ఎన్యూమరెంట్ యాప్ని కనిపెట్టారు. దీంట్లో మనం లాగిన్ అయ్యి ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి జనాభా లెక్కల కోసం. ఇప్పుడు మన ఇంటికి ఒకరు వచ్చి మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అని రాసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే వచ్చిన సమస్య ఏమిటంటే ఎవరైనా తప్పుడు సమాచారం రాస్తే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ చేసింది ఒప్పా లేదా తప్ప? కామెంట్ చేయండి. యుఎస్లో సెటిల్ అయిన కోంపల్లికి చెందిన ఒక కుటుంబం శ్రీ వెంకట్ తన భార్య తేజస్విని అలాగే 2 పిల్లలతో యుఎస్లో ఉన్న వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి కారులో తిరిగి వస్తూ ఉండగా ట్రక్కుకి కారు గుద్దుకొని అందరూ అక్కడికక్కడే మరణించారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ ఆఫ్ఘనిస్తాన్ గురించి ఒక బిల్ పాస్ చేసింది. దీన్ని 112 దేశాలు ఒప్పుకోగా 2 దేశాలు వ్యతిరేకించాయి. 12 దేశాలు అక్కడ యాబ్సెంట్ అయ్యాయి. దాంట్లో భారత్ కూడా ఉంది. అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అని నరేంద్ర మోడీ గారు చెప్పారు. బిల్ అనేది ఏదైనా మార్పు తెచ్చేదిలా ఉండాలి. ఆ బిల్ ఆ విధంగా లేదు, అందుకే భారత్ అక్కడికి వెళ్ళలేదు అని చెప్పారు. జర్మనీలో ఎక్స్ప్లోరేషన్ కంపెనీ ఒక రాకెట్ని లాంచ్ చేసింది. ఇది భూమి చుట్టూ 2 చుట్లు చుట్టి ల్యాండ్ అయ్యే సమయానికి కాంటాక్ట్ వెళ్ళిపోవడంతో పెసిఫిక్ ఓషన్లోకి పడిపోయింది. దీంతో 166 మంది మరణించారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మహాభారతం లాంటి ఇతిహాసాలు కావాలి అంటే నా వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ.